హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ పార్ట్ 11. సో 11 పార్ట్స్. సో మనకు దేవుడు చాలా నేర్పించాడు. ఎవరైనా మిస్ అయితే పార్ట్ 1 to 10 చూసుకోండి. సో చాలా గొప్ప గొప్ప సంగతులు, మనకు తెలియని విషయాలు ఎన్నో. మనము తెలుసు ప్రతిరోజు లైఫ్లోనే ఎన్నో తప్పులు చేస్తున్నాము, కానీ మనకు తెలియదు ఇవన్నీ తప్పులని, ఇవన్నీ పొరపాట్లు అని తెలియదు. అందుకే మనం నీతిమంతులుగా ఎంచుకోవద్దు, మనం పరిశుద్ధులుగా ఎంచుకోవద్దు. సో మనం అనుకుంటున్నాం నేను ఏ తప్పు చేయట్లేదు, ఏ పొరపాటు చేయట్లేదే. సో దేవుడి దృష్టికి మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో తెలియదు, ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో తెలియదు, ఎన్ని దోషాలు చేస్తున్నామో తెలియదు. కాబట్టి మన దేవుడు కృపగల తండ్రి. సో ఇన్ని చేసినా కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇన్ని చేసినా కూడా మనల్ని గొప్ప గొప్ప వాళ్ళగా మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇన్ని చేసినా కూడా ఆయన కృప, ఆయన కనికరము మనల్ని విడిచిపెట్టట్లేదు. సో ఇప్పుడు మనకు వాక్యం ప్రత్యక్షమైంది. సో మనము ఈ వాక్యానుసారంగా నడవాలని కోరుకోవాలి. ఇన్ని రోజులంటే మనకి ఈ వాక్యము తెలియదు. ఇన్ని రోజులు మనం చేస్తేనే తప్పు అనుకున్నాము, చూస్తేనే తప్పు అనుకున్నాము. కానీ ఇప్పుడు మనసులో చెడు ఆలోచనలు వచ్చిన తప్పే అనుకుందాం, దేవుడు బయలుపరిచాడు. ఇప్పటి వరకు ఒక రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ గురించి మాట్లాడాము, కానీ ఇప్పుడు అది కూడా తప్పదు అని అన్నాడు దేవుడు. సో ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు వాటి ప్రకారంగా నడవాలి. సో ఒక మనిషి తప్పిపోతుంటే తిట్టొచ్చు, బంధించవచ్చు, లేకపోతే ఒక దండించవచ్చు తప్పిపోతుంటే. అంతేకాని వాడు లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడద్దు ఎప్పుడైనా కూడా. సో మన కోపము ఒకరిని బాగు చేసేది ఉంటే అది పర్లేదు. మనం ఒకరిని కోపడుతున్నామంటే ఆ కోపడడం వల్ల వాళ్ళు బాగుపడతారంటే పర్లేదు, కోపడడంలో తప్పు లేదు. సో దాన్ని పగలాగా మార్చుకోవద్దు. సో అర్థం లేని కోపము వ్యర్థమని దేవుడు చెప్పాడు ఒక సందర్భంలో. సో ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు మన హృదయం గురించి మాట్లాడదాం. ఆయన ఏమన్నాడు నిన్న ఒక వాక్యంలో, నరుల హృదయం నాకు తేటగా కనపడుతుంది అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇక మన హృదయం ఆయన ముందు తేటగా కనపడుతుందట. మనం ఇక బ్లఫ్ చేయలేము, దేవుడిని బ్లఫ్ చేయలేము, ఆయనను చీట్ చేయలేము, ఆయనను మోసం చేయలేము. మన హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచన, మన హృదయ అంతరంగంలో ఉన్న బాధ, చింత, విచారణ, వేదన అన్నీ ఆయనకు తెలుసు. మనము తిట్టుకునేది, శపించేది అన్నీ ఆయనకు తెలుసు. ఆయనను మోసం చేయలేము, ఆయనను బ్లఫ్ చేయలేము. మనము ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. ఆయనకు సమస్తము ఆయనకు తెలుసు, సమస్తం ఆయనకు తేటగా కనపడుతుంది. కాబట్టి అలాంటి హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటి హృదయాన్ని మనము రోగం రాకుండా. సో రోగం అంటే చెప్పాను, బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, అసూయ, కక్షలు, ద్వేషించడం, పగబట్టడం, అలాగే దురాశలు, దుర్బుద్ధి, దురాలోచనలు, ఇవన్నీ కూడా మనిషికి ఉన్న రోగంతో సమానము, ఘోరమైన వ్యాధి. వీటికి ఎప్పుడు కూడా మనకు మెడిసిన్ కూడా లేదు. సో అలాంటి వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. సో దానికి మెడిసిన్ అంటే ఒక ప్రార్థన మాత్రమే. అందుకే ఈ విషయంలో స్ట్రాంగ్గా ప్రేయర్ చేసుకోవాలి. అందరూ ఆస్తి గురించి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మా ఆశీర్వాదం గురించి ప్రార్థించాలి, నేను కాదనను. కానీ వాటికంటే ముందు వీటి గురించి ప్రార్థించాలి. మన లోపాల గురించి, మన బలహీనతల నుంచి, మన పరిస్థితుల గురించి, మన హృదయ అంతరంగంలో ఉన్న చెడు గురించి, కీడు గురించి, వీటన్నిటి గురించి ప్రార్థించి మన హృదయాన్ని, మన ఆత్మను, మన యొక్క మనస్సుని కడుక్కోవాలి. హిమము కంటే తెల్లగా ఇస్సోపుతో కడుక్కోవాలని దేవుడు చెప్పాడు. సో చూద్దాము. సామెతలు 19 అధ్యాయము 21 నరుని హృదయంలో ఆలోచనలు ఎన్నట అనేకములట పుట్టుతాయట. సో మన మనసులో నుంచే పుడుతున్నాయి ఈ ఆలోచనలన్నీ కూడా. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో మనం ఎన్నో ప్లాన్లు వేస్తాము, ఎన్నో ఆలోచిస్తాము, ఎన్నో వాటి మీద మనం ఆశలు పెట్టుకుంటాము, కానీ ఫైనల్ దేవుడి చిత్తమే. అందుకే నేనేం చెప్పాను, నా ఆలోచనలు తీసేసి మీ ఆలోచనలతో నింపు ప్రభువా, నా ప్రణాళికను తీసేసి నీ ప్రణాళికతో నింపు ప్రభువా, నా యొక్క ఉద్దేశాలు తీసేసి నీ ఉద్దేశాలతో నింపు ప్రభువా, నా చిత్తాన్ని తీసేసి నీ చిత్తంతో నింపు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నమ్ముతున్నావంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయనను బ్లైండ్గా నమ్మాలి నువ్వు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, మోసగాడు కాదు. ఆయన ఎప్పుడు విడిచిపోడు, విడిచి వెళ్ళడు. మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు 100% శ్రేష్టంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మన పట్ల ఆయన అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో ఆ ప్రణాళిక చాలా గొప్పగానే ఉంటుంది, కానీ నిన్ను వరస్ట్ స్థాయికి తీసుకురావడానికే కాదు. అందుకే ప్రతిరోజు అయ్యా నీ యొక్క తీర్మానమే నెరవేరాలి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నా కుటుంబంలో నెరవేరాలని ప్రార్థించుకోవాలి. హృదయంలో ఆలోచనలు మనకు అనేకములు పుడతాయి, కానీ అలా పుట్టినప్పుడు అవి మంచిగా చెడా మనమే క్యాల్కులేట్ చేసుకోవాలి. మంచి ఆలోచనలు పుడతాయి, చెడు ఆలోచనలు పుడతాయి. సో చెడు మనకెందుకు? మేలు చేసే ఆలోచనలు పుడతాయి, కీడు చేసే ఆలోచనలు పుడతాయి. కీడెందుకు మనకు?
సో దొంగతనం చేసే ఆలోచనలు పడతాయి, అది మనకెందుకు అవసరం లేదు. సో న్యాయమైనది అన్యాయమైనది వస్తాయి. సో మనకు అన్యాయమైనది ఎందుకు? సో మనకు తెలుసు అన్నీ ఇచ్చాడు దేవుడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. న్యాయం ఏంటిది, అన్యాయం ఏంటిది, నీతి ఏంటిది, అవినీతి ఏంటిది, పరిశుద్ధత ఏంటిది, అపరిశుద్ధత ఏంటిది, పవిత్రత ఏంటిది, అపవిత్రత ఏంటిది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. హృదయ ఆలోచనలు అనేకులు పుడతాయి, పుట్టనివద్దు, అది మన కంట్రోల్లో పెట్టుకోవాలి. వద్దు, ఇలాంటి పాపపు తలంపు వస్తుంది, ఇలాంటి వ్యభిచారపు తలంపులు వస్తుంది, ఇలాంటి నరహత్య చేయాలన్న తలంపు వస్తుంది, ఇతరులను ఆశించే తలంపు వస్తుంది, ఇతరులు నాశనం కావాలనే తలంపు వస్తుంది, లేదా ఒకరు ఏదన్నా కొనుక్కుంటే వాళ్ళ మీద అసూయ వస్తుంది, ఈ తలంపును ఆపివేయాలి. ఒకరు బాగుపడితే అప్రిషియేట్ చేయడం వల్ల నా మనసు బాధపడుతుంది, దాని మీద నేను వర్కౌట్ చేయాలి. అవును, అంతే కదా. ఇప్పుడు మనకంటే ఒకరు ముందు ఆశీర్వదించబడుతున్నాను అనుకో, వీ షుడ్ థ్యాంక్ టు గాడ్. అయ్యా, నువ్వు గొప్పగా ఆశీర్వదిస్తున్నావు, నీకే మహిమ కలుగును గాక. అంతేకాని వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడట్లేదు అని మనసులో ఆ కుళ్ళు రావద్దు, ఆ స్వార్థం రావద్దు. ఈ ఆలోచనలు కూడా మన మనసులోనే పుడతాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా, మనసులో ఎన్ని ఆలోచనలు పుడతాయి? పాజిటివ్ పుడుతుంది, నెగిటివ్ పుడుతుంది. ఆ నెగిటివ్ ఎందుకు, మనకు పాజిటివ్ ఆలోచిద్దాం. సో కీడు పుడుతుంది, మేలు పుడుతుంది. కీడు ఎందుకు, ఆ మేలు పుట్టే ఆలోచనలను ఎంకరేజ్ చేద్దాం. సో నీ చేతుల్లోనే ఉంది. సో అందుకే క్లీన్ యువర్ హార్ట్, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ఒకరు బాగుపడ్డప్పుడు అసూయ రావద్దు, సంతోషం రావాలి. అప్పుడు నువ్వు దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నట్టు. ఒకరి మీద పగ పెట్టుకోవద్దు. సో అప్పుడు నువ్వు దేవుడి చిత్తానుసారంగా నడవాలి. సో అప్పుడు నీ హార్ట్లో నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఎర్రేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నాకు ఒకరు బాగుపడ్డా అసూయ రావట్లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఇంకా సంతోషంగా, నేను బాగుపడితే ఎంత సంతోషంగా ఉంటాను, నేను ఆస్తులు కొనుక్కుంటే ఎంత సంతోషంగా ఉంటాను, నేను కారు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే ఎంత సంతోషంగా ఉంటాను, నా పిల్లలు బాగుపడితే ఎంత సంతోషంగా ఉంటానో, పక్కవాడు బాగుపడితే కూడా అంతే సంతోషంగా ఉంటున్నానా లేదా. సో అది అసూయ, జెలస్ నుంచి విడుదల కలిగించాలి, అది తీసివేయాలి. ఇంకొకటి దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దని. సో ఎవరన్నా వచ్చి నా దగ్గర చెడుగా మాట్లాడితే నేను వాళ్ళను ఖండిస్తున్నానా, లేకపోతే వాళ్ళతో పాటు నేను కూడా మాట్లాడుతున్నానా, ఎంకరేజ్ చేస్తున్నానా. సో అలా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, సో మనము తగ్గించుకుంటూ రావాలి, మనము కట్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఈ బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలి, ఈ బలహీనతల నుంచి మనము వర్కౌట్ చేసుకోవాలి. సో ఇవన్నీ వ్యాధులు, ఇవన్నీ. సో ఇన్ని రోజులు మనకు తెలియకుండానే మన హృదయంలో స్థిరపడిపోయాయి. సో ఏ ఆలోచన పుట్టాలనేది మన చేతిలో ఉంది. సో నువ్వు ఏది ఎంటర్టైన్ చేయాలి, ఏది ఎంకరేజ్ చేయాలనేది నీ చేతిలో ఉంది. కాబట్టి హృదయంలో మనిషి యొక్క ఆలోచనలు అనేకములుగా పుడతాయి, యెహోవా తీర్మానమే స్థిరము. సో అందుకే దేవుడి చిత్తానుసారంగా నడవాలి, దేవుడి చిత్తానుసారంగా ఆలోచించాలి, దేవుడి చిత్తానుసారంగా మనము పనులు చేయాలి, దేవుడి చిత్తానుసారంగా ఆశీర్వదించబడాలని ప్రతిరోజు కోరుకోవడంలో తప్పు లేదు. సామెతలు 20:9 నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను. సో ఎంతమంది మనం అనగలుగుతాము? ఇప్పటి వరకు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రార్థన ఎప్పుడన్నా చేశామా? శుద్ధ హృదయాన్ని దయచేయ, శుద్ధ హృదయాన్ని పరుచుకున్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడెవడు. చూడండి, ఎవరు అడుగుతారు? ఎవరైనా బిల్డింగ్ అడుగుతారు, కార్ అడుగుతారు, లేకపోతే ఇల్లు అడుగుతారు, వీసా అడుగుతారు, జాబ్ అడుగుతారు, లేకపోతే ఫ్యామిలీ అడుగుతారు, ప్రెగ్నెన్సీ అడుగుతారు, మ్యారేజ్ అడుగుతారు, అన్నీ అడుగుతారు. కానీ ఎవరైనా కూడా అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి ప్రభువా, నా హృదయాన్ని కడిగివేయి ప్రభువా, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతి అనుకున్న దగిన వాడు ఎవడున్నాడు? నేను పాపాన్ని పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను అని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ధైర్యంగా ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? సో ఎంతసేపు మనం ఈ లోకానుసారమైన ప్రార్థనలు చేస్తాము, ఈ లోక చిత్తానుసారమైన ప్రార్థనలో మనం మునుగుతాము. సో అలా కాదు. సో ఎంతమంది నిజంగా నేను పాపం చేయొద్దు, ఎంతమంది మనసులో అనుకుంటున్నారు? ఎందుకంటే ఎంతమంది నాకు శుద్ధ హృదయం కావాలని ఎంతమంది నిజంగా మనసులో కోరుకుంటారు? ఎవరు లేరట. చూడండి, నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన ఎవడున్నారు? ఎవరు లేరు. సో ఇది దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన. సో ఈ ప్రార్థన చేయడము చాలా ఇంపార్టెంట్. అయ్యా నా హృదయాన్ని కడగండి, నా హృదయంలో, నా మనసులో, నా ఆలోచనలో పాపాన్ని పోగొట్టాయి ప్రభువా. ఎక్కడ పాపం ఉండద్దు, నా కుటుంబంలో పాపం ఉండద్దు, నా మనసులో పాపం ఉండద్దు, నా యొక్క ఆచరణలో, నా యొక్క ఆలోచించే విధానంలో కూడా ఎలాంటి పాపం ఉండద్దు. శుద్ధ హృదయాన్ని దయచేయండి, పవిత్ర హృదయాన్ని దయచేయండి, పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయండి అని ఇలా ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? దేవుడు అడుగుతున్నాడు. నోబడి విల్ ఆస్క్ మీ. ఇలాంటి ప్రార్థనలు ఎవరు అడగరు నన్ను. సో ఎంతసేపు ఆశీర్వాదం కావాలి, ఈ ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి, అది కావాలి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఇవే అడుగుతారు. కానీ ఆత్మ సంబంధమైన క్లీనింగ్ ఎవరు అడుగుతారు?
సో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఎవరు అడగరు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సో ఎవరు చెప్పగలుగుతారు? పాపం పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను, నాలో శుద్ధ హృదయం అని ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. బాలుడు సతతం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. సో చాలామంది పిల్లలు ఊహ తెలిసినప్పటి నుంచే పాడైపోతున్నారు. నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో చేష్టల వల్ల తెలియజేయను. సో ఒక బాలుడు ఎదుగుతున్నాడు. సో వాళ్ళ మా ఆలోచనలను బట్టి, వాళ్ళ మాటను బట్టి, మాట తీరును బట్టి మనం అనలైజ్ చేయొచ్చు, వాడు మంచి మార్గంలో నడుస్తున్నాడా, చెడు మార్గంలో నడుస్తున్నాడా. సో అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడచాలి. ఆ శుద్ధ మనస్సును దయచేయమని ప్రార్థించాలి, ఆ పవిత్ర హృదయం దయచేయమని ప్రార్థించాలి. ఇప్పుడు చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా చాలా చెడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఆ మొబైల్స్లో అన్క్లీన్ వీడియోస్ చూస్తున్నారు. చిన్న స్కూల్ గోయింగ్ 8th క్లాస్ 10th క్లాస్ అండ్ స్కూల్ 7th క్లాస్ పిల్లలు కూడా చెడిపోతున్నారు. వాళ్ళ మాట తీరు మారిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ ఆలోచించే విధానం మారిపోతుంది. సో దారి తప్పిపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా శుద్ధముగా ఉండాలని ప్రార్థించాలి. చిన్న పిల్లలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నారు. సో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. సో ప్రతి ఒక్కరి హృదయం దేవుడి చేతిలో ఉందండి. సామెతలు 21:1 ఒక మన హృదయమే కాదు, అన్యజనుల హృదయం కూడా దేవుడి చేతిలో ఉంది. ఆ దేశ రాజులది, నాయకుల హృదయం కూడా దేవుడి చేతిలోనే ఉంది. కాబట్టి నీటి కాలువలోనే ఆయన తన చిత్తము చొప్పున దానిని త్రిప్పును. సో అందుకే నీకు ఎవరైనా విరోధంగా ఉన్నారనుకోండి, ప్రార్థించాలి, అయ్యా నాకు విరోధంగా ఉన్నాడు, సో నాకు ఫేవర్గా తన మనసుని మార్చండి. సో అయ్యా మా ఇంటి పక్క వాళ్ళు నాకు కోపం మీద ఉన్నారు, మా మేనేజర్ లేకపోతే మా కొలీగ్స్ నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ హృదయంలో పాజిటివిటీని క్రియేట్ చేయండి. సో ఇలా ప్రార్థించాలి, కానీ వాళ్ళను నాశనం అయిపోవాలి, వాళ్ళు నశించిపోవాలని ఎప్పుడు ప్రార్థించద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందటోళ్ళు మీ మీద కోపంగా ఉన్నారనుకోండి, అయ్యా వాళ్ళ కోపాన్ని తీసే ప్రభువా, శాంతాన్ని నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ని దయచేయండి, ఆ నెగిటివ్ ఇంప్రెషన్ని తీసివేయండి. ఒకవేళ నాయకుడు కనుక ఏదైనా తప్పు చేస్తే, అయ్యా ఆ నాయకుడికి అందరికీ సమానమైన న్యాయం చేయగలిగే హృదయాన్ని దయచేయి ప్రభువా, అందరినీ సమానంగా చూసే హృదయాన్ని దయచేయి ప్రభువా. అయ్యా ప్రభువా, ఆ నాయకుడు ఏ కారణం చేత ఎన్నుకున్నాడో ఆ కారణం చేత ఈ దేశము, ఆ నాయకుడి ద్వారా రాష్ట్రము, దేశము బాగుపడాలి. సో ఇలా ప్రార్థించడంలో తప్పులేదు, ఎందుకంటే అందరి హృదయాలకు ఆయన యాక్సెస్ ఉంది. ఇప్పుడు చాలామంది కూడా మనం సాక్ష్యాలు చూసాము, త్రాగుబోతు తను మానేసి దేవుణ్ణి తెలుసుకొని త్రాగుడనే వ్యసనాన్ని విడిచాడు. డ్రగ్స్ తీసుకునేవాడు మానివేసేసి దేవుణ్ణి తెలుసుకొని తన హృదయం దేవుడికి అప్పగించుకున్నారు. వ్యభిచారం చేసే వ్యక్తి, మాంత్రిక పనులు చేసే వ్యక్తులు, వాళ్ళందరూ కూడా వాటిని వదిలేసి వాళ్ళు దేవుడి వైపుకు తిరిగారు. ఎందుకు? వాళ్ళ హృదయాలను తిప్పేశారు. భర్త మారాడు, భార్య మారాడు, సో పిల్లలు మారారు, సో వాళ్ళందరూ కూడా మారారు. సో అని ఇలాంటి సాక్ష్యాలు మనం ఎన్నో చూసాము. ఎందుకంటే దేవుడే అందరి హృదయాలను తిప్పివేస్తాడు. సో ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగ్గుపడును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. సో దేవుడు మన హృదయాలను ఏం చేస్తున్నాడట? పరిశీలన చేస్తున్నాడు. మనం ఆలోచించేది మనమే కరెక్ట్ అనుకుంటాం, అలా తప్పులు పొరపాట్లున్నా కూడా మనం కరెక్ట్ అనుకుంటాము. సో తనకు ఏర్పరచు మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగ్గుపడును. సో మన ఆలోచించే విధానం కరెక్ట్ అనుకుంటాం, మనం మాట్లాడే విధానం కరెక్ట్ అనుకుంటాం, కానీ యెహోవా హృదయములను పరిశీలన చేయవాడు. ఆయన మన హృదయాలను పరిశీలిస్తున్నాడు. సో అది మాత్రం మనం మర్చిపోద్దు. అయ్యో నేను ఇది ఆలోచిస్తున్నానే, నా దేవుడికి వినపడుతుంది. అయ్యో నేను ఇలా అనుకుంటున్నానే, నా దేవుడికి వినపడుతుంది. అయ్యో నేను ఇలా మనసులో ఒకరిని శపించుకుంటున్నానే, నా దేవుడికి తెలిసిపోతుంది. అయ్యో నా దేవుడి గురించి నేను తక్కువ చేసి ఆలోచిస్తున్నానే, నా దేవుడి మీద అనుమాన పడుతున్నానే, నా దేవుడి మీద నేను డౌట్ క్రియేట్ చేసుకుంటున్నానే, అపనమ్మకంలోకి వెళ్తున్నానే, ఇవన్నీ కూడా నా దేవుడికి తెలిసిపోతుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన ముఖాన్ని మానిటర్ చేయడు, మన హృదయాన్ని మాత్రమే చేస్తాడు. సో మన ముఖం ఏంటిది? మన హృదయానికి అద్దం లాంటిది. మన హృదయంలో కోపం ఉన్నదనుకోండి, అది ముఖంలో తెలిసిపోతుంది. హృదయంలో శాంతం ఉన్నదనుకోండి, ముఖంలో తెలిసిపోతుంది. హృదయంలో సంతోషం ఉన్నదనుకోండి, ముఖంలో తెలిసిపోతుంది. మనందరం ముఖం చూసి, అరే వీడేంది ఇంత కోపంగా ఉన్నాడు, వీరేంది ఇంత సంతోషంగా ఉన్నారు, వీరేంది ఇంత బాధగా ఉన్నారు, అది హృదయంలో ఉన్న ఫీలింగే మన ముఖంలో దేవుడు ఏం చేస్తాడు? రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి మన హృదయాలన్నిటినీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన హృదయం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. సో అందుకే ఆ దేవుడి ముందు మనం ఎప్పుడు కూడా నిందారహితుడుగా ఉండాలి, మచ్చలేని మనిషిలా, మచ్చలేని హృదయంలాగా ఉండాలని కోరుకోవాలి. సో మనకు దృష్టికి మనం న్యాయంగా అనిపించచ్చు, కానీ మనకు దేవుడికి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం గ్రహించాలి. దేవుడి దృష్టికి ఏది నీతో ఏది అవినీతో గ్రహించాలి.
సో వీటన్నిటిని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. సో ఇప్పటి వరకు మనకు నచ్చినట్టుగా మనం బ్రతికాము, కానీ ఇప్పటి నుంచి దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక మన హృదయము ఆయనకు సమర్పించేయాలి. మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడే నువ్వు దేవుడికి బిడ్డవైపోతావు, దేవుడి నిజమైన వారసుడవుతావు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు అండ్ మందిరానికి వెళ్తున్నావు, కానీ నీ హృదయం దేవుడి వైపుకు లేదు. సో అది ఆయన మన హృదయాన్ని చూసే క్యాల్కులేట్ చేస్తాడు, ముఖాన్ని చూసి కాదు, మన యొక్క మందిరానికి వెళ్తున్నావా అదే అని కాదు. సో ఏ పని చేసినా కూడా దేవుడికి దృష్టిలో నీ హృదయానుసారంగా చేయాలి. నువ్వు మందిరానికి వెళ్ళిన హృదయానుసారంగా వెళ్ళాలి, ఆరాధించిన, స్తుతించిన, ఆయన నమ్మిన, విశ్వసించిన హృదయానుసారంగా చేయాలి. అప్పుడు నీ యొక్క దేవుడి యొక్క నీతి, నిజాయితీ మనకు హృదయంలో నిలబడుతుంటుంది. కాబట్టి సో నీతి న్యాయములను అనుసరించి నంచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చూసారా, నువ్వు 100 కోట్లు ఇచ్చావు దేవుడికి ఆఫరింగ్, అది కంటే నువ్వు నీతితో న్యాయముతో అనుసరించుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. సో నీతిగా న్యాయంగా అర్పించావా, ఈరోజు నువ్వు దేవుడి సేవ చేసినట్టే. నువ్వు ఈరోజు ఒక్క తప్పు చేయలేదు. ఆ నీతి న్యాయం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనసులో నుంచి స్టార్ట్ అవుతుంది. నడుచుకోవడం ఎలా నడుచుకుంటావు? నీ మనసులో ద్వేషం ఉంది, నువ్వు నీతిగా నడుచుకోగలుగుతావా? నీ మనసులో అన్యాయం ఉంది, నీతిగా న్యాయంగా నడవగలుగుతామా? నడవలేము కదా. మనసులో నీతి, నిజాయితీ ఉన్నప్పుడే నువ్వు వాటిని అనుసరించుకొని నడుస్తావు. సో ఈరోజు నువ్వు దేవుడి ముందు నిందారహితుడుగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. ఎందుకంటే అలా నీతిగా పరిశుద్ధంగా ఉండడం వల్ల కూడా దేవుడికి ఏం పెరుగుతుంది? మహిమ పెరుగుతుంటుంది. ఈరోజు దేవుడి చిత్తానుసారంగా బ్రతికావు, ఒక్క తప్పు చేయలేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్కరిని తిట్టలేదు, ఎవరిని దూషించలేదు. మా ఇంటి అమ్మాయి వచ్చి మాట్లాడినా కూడా నేను తిరిగి మళ్ళీ 2వ పర్సన్ గురించి, 3వ పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. నా హృదయంలో కూడా నేను ఎవరిని శపించుకోలేదు. ఈరోజు నా హృదయంలో కూడా ఎవరిని తిట్టుకోలేదు. ఈరోజు నా హృదయంలో కూడా ఒక్క పాపపు తలంపులు రాలేదు. సో ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు. సో ఇది నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము. సో ఇలా నువ్వు నడిచావు, ఈ రోజంతా కూడా పవిత్రంగా నడిచావు, మంచిగా నీతిగా పరిశుద్ధంగా దేవుడి ముందు నిందారహితుడిగా కనిపించావు. సో ఈరోజు నీకు దేవుడికి నువ్వు ఇచ్చే అర్పణ కంటే, ఆ 100 కోట్ల అర్పణ కంటే ఈ అర్పణ చాలా ఇంపార్టెంట్. అహంకార దృష్టియు, సో గర్వ హృదయంను భక్తిహీనులకు క్షేమము పాపయుక్తములు. సో గర్వము హృదయం, నేను డబ్బు సంపాదించాను, నాకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, పక్క ఆమెకు తక్కువ ఉన్నాయి, సో నేనే గొప్ప, నా పిల్లలు గొప్ప. సో ఇలాంటి గర్వపు హృదయము అది కూడా మనసులో నుంచే స్టార్ట్ అవుతుంది. అలాంటి హృదయంలో అన్నీ కూడా దేవుడికి ఇష్టం ఉండదు. సో అర్థమవుతుందా? చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన హృదయానుసారంగా నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారండి. సో అందరూ చేయలేరు ఇవన్నీ కూడా. ఏమవుతుంది, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటే, సో దిస్ అప్ టు యూ. కానీ దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు, దేవుడు వాక్యం అంటాడు, యేసయ్య అంటాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా మాటలు వింటారు, ఎవరైతే నా మాటలు వింటారో నేను వాళ్ళలో ఏకమవుతాను, వాళ్ళు నాలో ఏకమవుతారని యేసు ప్రభువారే తన నోటితోటి సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడైతే ఈ వాక్యం విని నీ హృదయానుసారంగా కాకుండా దేవుడి హృదయానుసారంగా నడుస్తావు, చూసావా, అమ్మో దేవుడు ఇలా మాట్లాడద్దు, ఇలా ఆలోచించద్దని నువ్వు నడుస్తున్నావు అంటే నీ వాక్యము హృదయంలో పెట్టుకున్నావు, చూసావా, అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత నీ శరీరంలో చూస్తావు, దేవుడి యొక్క పలుకులు నీ శరీరం నుంచి రావడం చూస్తావు. అర్థమవుతుందా? దేవుడే చెప్పాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లి, నీలో ఫలించని తీగలు ఏవున్నా కూడా తీసివేసేస్తాను. నీ హృదయంలో నా వాక్యాన్ని పెట్టుకో, అప్పుడు నేను నీలో వచ్చి నివసిస్తాను, నువ్వు నాలో వచ్చి నివసిస్తావు, మన ఇద్దరము ఏకమై ఉంటాము. అప్పుడు నువ్వు తండ్రిని ఏమైనా అడుగు, నీకు ఇస్తాను. సో ఈ వర్స్ ఉంటుంది ఈ జాన్లో ఉంటుంది ఈ వర్స్. సో ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆయన హృదయానుసారంగా నడిచావనుకో, నీ లోపల యేసయ్య నివసిస్తున్నట్టే, యేసయ్య ప్రత్యక్షత, దేవస్వరూపం నీ లోపల ఉన్నట్టే, దేవుడి యొక్క లక్షణాలు నీలో ఉన్నట్టే, దేవుడి మార్గము నీలో వర్ధిల్లుతున్నట్టే. సో సామెతలు 23:6 ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో. సో చూసారా, ఎదుటి వాని మేలు ఓర్వాలి అంటే కొంతమంది ఓర్వలేరు, కొంతమంది అస్సలు ఓర్వలేరు. సో ఒకరు కారు కొనుక్కున్నా, ఒకరు వీసా వచ్చినా, ఒకరికి జాబ్ వచ్చినా, ఒకరికి ప్రమోషన్ వచ్చినా, ఒకరి పిల్లలు బాగుపడ్డా ఓర్వలేరు, తట్టుకోలేరు. లేకపోతే ఒకరికి అప్రిసియేషన్ వచ్చినా తట్టుకోలేరు, వాళ్ళు ఈ అప్రిసియేషన్ని తట్టుకోలేరు. సో ఒకరు నాశనం అయితే హ్యాపీ అవుతుంది. అందుకే ఒకరి సంతోషము ఒకరికి దుఃఖం అనిపిస్తుంది, ఒకరి దుఃఖం ఒకరికి సంతోషం అనిపిస్తుంది. అవునండి, ఇప్పుడు పక్కోడు సంతోషంగా ఉన్నాడు అనుకో, ఈతల వాళ్ళకు దుఃఖం అనిపిస్తుంది. సో పక్కోడు దుఃఖపడుతున్నాడు అనుకో, ఇంకొకరికి సంతోషం అనిపిస్తుంది. అలా కాదు, వాళ్ళతో సింక్ కావాలి. వాళ్ళ కష్టం పడితే వాళ్ళ కష్టంలో నువ్వు కష్టంలాగా ఫీల్ కావాలి, వాళ్ళ సుఖంలో నువ్వు సుఖంగా ఫీల్ కావాలి. కానీ ఇప్పుడు అలా లేదు లోకము.
ఒకడు సుఖంగా ఉన్నాడు అంటే ఇతరులకు కష్టంలాగా అనిపిస్తుంది. ఒకరు కష్టంలో ఉన్నాడంటే ఇతరులకు సుఖంగా అనిపిస్తుంది. ఒకరు ఏడుస్తున్నాడంటే ఒకడు నవ్వుతున్నాడు అవతలివాడు. ఒకరు నవ్వుతున్నాడంటే అవతలివాడు ఏడుస్తున్నాడు. ఆపోజిట్లో ఉండకూడదు. సో సింక్ అయిపోవాలి. అయ్యో వాళ్ళు కష్టాల్లో ఉన్నారా, మనం కూడా ఆ కష్టాన్ని తీర్చకపోయినా బాధపడడమో ఓదార్చడమో వాళ్ళ మీద సానుభూతి తెలియజేయడమో చేసి మళ్ళీ వెనుకకు వచ్చి నవ్వుకోవడం కాదు. సో అలా చేయొద్దు. ఓర్చుకోవాలి. అంటే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మనం కూడా మన కష్టంలాగా ఫీల్ కావాలి. వాళ్ళ సుఖం ఉన్నప్పుడు మన సుఖంలాగా ఫీల్ అయ్యేది. లేకపోతే కానీలే కష్టమైంది, వాడు ఉన్నప్పుడు ఆగిండా, లేకపోతే వాడికి కావాల్సిందే, ఇలా జరగాల్సిందే అని మనం మాటలు అనొద్దు. సో ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. సో నీ సర్కిల్ ఎలా ఉండాలి? ఒకడున్నాడు పక్కోడి మీద అందరి మీద ఏడుస్తున్నారు, ఒక ఆవిడ ఉంది పక్కోళ్ళ మీద అందరి మీద ఏడుస్తుంది, వాళ్ళతో నువ్వు సాన్నిహిత్యం చేయకు, వాళ్ళతో నువ్వు భోజనం కూడా చేయకు. వాని రుచిగల పదార్థములను నాశింపకుము. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పును కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. సో చూసారా, నేను కూడా ఇది చిన్న పంచ్ ఫాలో అవుతానండి. వెల్ విషర్, నీ పక్కన ఎప్పుడు కూడా ఒక వెల్ విషర్ ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తోడబుట్టిన వాళ్ళే ఉండొచ్చు. సో అక్క కావచ్చు, అన్నయ్య కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఒకవేళ వాళ్ళు మన నాశనాన్ని కోరుకుంటున్నారు, మన వెల్ విషర్ కాదు. సో అలాంటి వాళ్ళు పక్కన లేకపోయినా పర్లేదు. నీ ప్రాణ స్నేహితుడే, నీ ప్రాణ స్నేహితుడు అని అంటున్నాడు. సో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు, కానీ నీ వెనకాల నువ్వు బాగుపడితే అసూయ పడుతున్నాడు, లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటే ఉండలేకపోతున్నాడు. సో వాడు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ కాదు. సో నీ పక్కన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా, నీ పక్కన రిలేషన్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా లేకపోయినా, ఒక వెల్ విషర్ని మాత్రం పక్క పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక వెల్ విషర్ ఒక్కరున్నా చాలు. మన బాగు కోరుకునే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయాలి. సో ఫ్రెండ్ అంటున్నాడు, కానీ నువ్వు కారు కొనుక్కుంటే వాడు ఏడుస్తున్నాడు, కుళ్ళుకుంటున్నాడు, వాడు ఫ్రెండ్ కాడు, నిజంగా కాడు. సో అలాంటి వాళ్ళను మనం ఐడెంటిఫై చేయాలి. అందుకే మన పక్కన ఎప్పుడైనా కూడా ఒక వెల్ విషర్ ఉండాలి. సో వాళ్ళ వల్ల మనం ఎదుగుతాము. సో మనము పక్కన వెల్ విషర్ లేరు, ఏడ్చేవాడు ఉన్నాడు, మన మీద అసూయ పడేవాడు ఉన్నాడు, వాళ్ళ వల్ల మనకి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళ హృదయం బట్టి కూడా మనము ఏంటిది లాస్ కావాల్సి వస్తుంటుంది. వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా నాశనమయ్యే సలహాలు ఇస్తారు. అదే ఒక వెల్ విషర్ ఉన్నారనుకో, మనం బాగుపడేలాంటి సలహాలు ఇస్తాడు. వాడు బాగుపడాలని కోరుకుంటాడు, చూసారా, దానివల్ల కూడా మనం బాగుపడతాము. అందుకే ఎదుటి వాణ్ణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. సో ఒక మనిషిలో కుళ్ళు, ద్వేషము, పగ ఉంది, వాడి దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకు, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకు. అటివాడు అంతర్యంలో లెక్కలు చూచుకొను, వాడు తినుము త్రాగుమని అతడు నీతో చెప్పాను కానీ అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. సో చూసారా ఎంత గొప్ప మాటను. ఇవన్నీ నిజంగా ఇప్పుడు జరుగుతుంది ఈ ప్రస్తుత కాలంలో, భవిష్యత్తు భూతకాలంలో జరిగిన సంగతులు ఇవన్నీ కూడా. సో అందుకే ఎవరి హృదయం ఎలాంటిదో, ఒక క్లీన్ హార్టెడ్ పర్సన్తో నువ్వు 100 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం గడిపినా చాలు. అన్క్లీన్ హార్ట్ పర్సన్తో 100 సంవత్సరాలు గడిపినది వృధానే. సో నీ పక్కన బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అండ్ వెల్ విషర్స్ని పెట్టుకో. ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ యువర్ వెల్ విషర్స్, ఆల్ బ్రదర్స్ సిస్టర్స్ ఆర్ నాట్ యువర్ వెల్ విషర్స్. అదే అంటారు కదా, మనకున్న ఏ బంధమైనా కూడా వెల్ విషర్ కాదు. మన పిన్నో, మన బాబాయో, మన పెద్దనాన్ననో, అన్ననో, తమ్ముడో, అక్కో, చెల్లో అందరూ కూడా మన వెల్ విషర్ అని మనం క్యాల్కులేట్ చేయలేము. సో ఒకవేళ వాళ్ళు ఉంటే ఇంకా బెటరు చాలా. ఒక ఫ్రెండ్ కూడా నీ వెల్ విషర్ అయితే ఇంకా చాలా బెటరు. ఫ్రెండ్స్ అందరూ వెల్ విషర్ కాదు, గుర్తుపెట్టుకోండి. రిలేటివ్స్ అందరూ వెల్ విషర్ కాదు. సో ఎవరైతే మనల్ని బాగు కోరుకుంటారో, మన పిల్లల బాగు కోరుకుంటారో, ఎవరైతే మనల్ని నాశనం కావద్దు, వీళ్ళు గొప్పగా ఉండాలని కోరుకుంటారో, అలాంటి వాడు ఒక్కడు పక్కగా ఉన్నా కూడా నువ్వు బాగుపడిపోతావు. ఎందుకంటే వాళ్ళ హృదయ అంతరంగంలో కూడా నువ్వు మంచిగా కావాలని కోరుకుంటావు. కాబట్టి ఆ దాన్ని బట్టి కూడా మనుషులు డెవలప్ అవుతారు. సో చూద్దాము, గొప్ప గొప్ప వాక్యాలు ఇస్తున్నాడు దేవుడు. సామెతలు 23వ అధ్యాయం 8వ వచనం, నీవు తినిన దానికి కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థలములాగును, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటలలో జ్ఞానము తృణీకరించును. సో నీ సర్కిల్ కూడా ఎలా ఉండాలంటే మోసపూరితం కాదు, ఒకరి మీద ఏడ్చే వాళ్ళు కాదు, ఒకరి మీద తీర్చే వాళ్ళు కాదు. సో అలా కాకుండా నీ సర్కిల్లో కూడా మంచి నీతిమంతులు, పరిశుద్ధులు. అందుకే విశ్వాసులతో సాన్నిహిత్యం చేయాలి. సో నీ సర్కిల్ కూడా అలాగే ఉన్నప్పుడు నువ్వు డెవలప్ అవుతావు. అందుకే ఒక కోట్ కూడా ఉంది, నువ్వు 100 మంది, ఒక 4 జ్ఞానులతో తిరిగితే నువ్వు 5వ జ్ఞానివి అయిపోతావు. ఒక 4 అజ్ఞానులతో తిరిగితే 5వ అజ్ఞానివి నువ్వు అవుతావు. ఒక 4 మంచి వాళ్ళతో తిరిగితే నువ్వు 5వ మంచివాడు అవుతావు. 4 చెడ్డ వాళ్ళతో తిరిగితే నువ్వు 5వ చెడ్డవాడివి అవుతావు. 4 అవివేకులతో తిరిగితే నువ్వు 5వ అవివేకి అవుతావు. సో అంటారు కదా, ఈ కోట్ మనందరికీ తెలుసు,
సో నువ్వు నలుగురితో మంచి వాళ్ళతో తిరిగితే మనం కూడా మంచి వాళ్ళం అవుతాం, చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడ్డ వాళ్ళం అవుతాం, దొంగ వాళ్ళతో తిరిగితే దొంగవత్తనం అయిపోతాం. అది అంటుకుంటుంది అంతే, ఆ ఫ్లేవర్ మనం ఏం చేయలేము. సో కాబట్టి యువర్ సర్కిల్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి నిన్ను పొల్యూట్ చేస్తున్నారు, నీ హృదయాన్ని, నీ ఆత్మను పొల్యూట్ చేస్తున్నారంటే డోంట్ ఎంటర్టైన్ దెమ్ అని అంటాను నేను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నీ ఆత్మ, నీ ఆత్మీయ జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యూరిఫై చేసుకోవాలి మన మనస్సులను, మన ఆత్మలను, మన శరీరాలను, మన తలంపులను ప్యూరిఫై చేసుకోవాలి. సో సో దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ రూల్స్. మనందరికీ కూడా తెలియకుండానే ట్రాప్లో పడిపోతున్నాం. అవును, ఇంటి ఎదురుగా వచ్చి ముందట ఆమె గురించి మాట్లాడుతుంది, మనం కూడా వాటిని కరెక్ట్ అనుకొని మనం ఏం చేస్తున్నాము, తన అంటున్నాం, తందన అంటున్నాం. సో అలా అనడం వల్ల దేవుడి దృష్టికి నువ్వేమవుతున్నావు, నువ్వు తప్పు చేసిన వాడిగా అవుతున్నావు. సో ఒకరోజు చూస్తున్నావు యూట్యూబ్లో ఒక వీడియో, అది చూసి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ నువ్వు నెగిటివ్ కామెంట్స్లోకి వెళ్ళిపోతున్నావు, నెగిటివ్ థాట్ వస్తుంది నాయకుడి మీద, ఆ ప్రజల మీద. సో దానివల్ల నీ ఆత్మలోకి ఏమొస్తుంది, నెగిటివిటీ వస్తుంది, ద్వేషము స్టార్ట్ అవుతుంది, పగ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఏది ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, మన హృదయము ఎలా క్లీన్గా పెట్టుకోవాలి, ఎలా ప్రశాంతతంగా పెట్టుకోవాలి. సో దేవుడి ముందు చూసినప్పుడు ఎస్ ఇతను నా హృదయానుసారుడు అనాలి. సో దావీదును చూశాడు దేవుడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడు అయ్యా అంటే దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు అలాగే ఆలోచించేవాడు. సో దేవుడు ఎలా మాట్లాడేవాడు, దావీదు అలాగే మాట్లాడేవాడు. దేవుడి తలంపులు ఎలా ఉంటుందో దావీదు తలంపులు కూడా అలాగే ఉంటాయి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సో ఎంతమంది నిజంగా కోరుకుంటున్నారు, నా హృదయము దేవుడితో సింక్ అయి ఉండాలి, నా హృదయము దేవుడు చిత్తానుసారంగా బ్రతకాలి, ఆయన ఎలా ఆలోచించాడు నా హృదయంలో కూడా దేవుడు చిత్తానుసారంగా ఉండాలి, నేను కూడా దేవుడి హృదయానుసారుడుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గొప్ప ధన్యులు. ఎందుకంటే దేవుడు మన అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. సో మనం ఇచ్చే దశమ భాగాల కంటే, ఆఫరింగ్స్ కంటే ఎక్కువగా మన హృదయంలో స్థానం ఆయన కోరుకుంటాడు. ఒక సందర్భంలో అంటాడు దేవుడు, వీళ్ళందరూ నన్ను పెదవులతో గనపరుస్తున్నారే, వాళ్ళ హృదయంలో నేను దూరంగా ఉన్నానని ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. సో అప్పటి నుంచి నాకు అర్థమైంది, దేవుడు అందరినీ కూడా హృదయంలో చోటు ఇచ్చుకోవాలని కోరుకున్నాను. అప్పటి నుంచి నేను ట్రై చేసేది, మీరు కావాలంటే ఈ టీచింగ్స్ అన్నీ కూడా ఆయన హృదయానికి దగ్గరగా చేసేటట్టుగా ఉంటాయి, ఆయనకి అటాచ్ చేసేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఆయన మన హృదయంలో స్థానం కావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయానుసారంగా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయనే నీ హృదయంలో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో సేవించాలి, నన్ను వెంబడించాలి, నన్ను ఆచరించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను ప్రార్థన చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సో నీ హార్ట్ ఎప్పుడైతే దేవుడికి అర్పిస్తావో, ఆయన చేతికి ఇస్తావో, అప్పుడే నీకు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తావు. లేకపోతే నీ హార్ట్ అంతా లోకంతో నిండిపోయింది, లోకల ఆశలతో, నేత్రాశ, దురాశలతో నిండిపోయింది. ఆ హార్ట్లో దేవుడు ఉండలేడు, ఆ హృదయం దేవుడికి చెందినది కాదు. సో దేవుడు మన హృదయానుసారంగా ఉన్నప్పుడే మనతో మాట్లాడగలుగుతాడు, మన హృదయంతో మాట్లాడతాడు. ఆయన మన కిడ్నీ, మన కళ్ళు, మన చెవులు, మన లివర్తో కాదు. ఈ విల్ కమ్యూనికేట్ విత్ అవర్ హార్ట్ ఓన్లీ. హార్ట్ ఈజ్ కమ్యూనికేషన్ పార్ట్, కమ్యూనికేషన్ ఛానల్, కమ్యూనికేషన్ టూల్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. సో దేవుడికి మనకు కమ్యూనికేషన్ పార్ట్ ఏంటిదంటే మన హార్టే. మన మనుషుల నోరుతో మాట్లాడతాము, కానీ దేవుడు మాత్రం మన హృదయంతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆ హృదయంలో స్థానము ఆయనే స్థిరపరచుకున్నాడు. మన శరీరము దేవాలయం అయితే మన హృదయము గర్భగుడి లాంటిది. సో ఆ హృదయంలోనే ఆయన ఉంటాడు. నీ శరీరంలో బ్లడ్లో కాదు, లివర్లో, కిడ్నీలో, బ్రెయిన్లో కాదు, నీ హృదయమే దేవుడి యొక్క స్థానము. అలాంటి హృదయాన్ని నువ్వేం చేయాలంటే పవిత్రపరచుకోవాలి. టైం పట్టొచ్చు, ఐఎమ్ ఓకే, 1 year పట్టినా, 2 year పట్టినా, 3 year పట్టినా, కానీ మారాలని మనంతా మనము అనుకోకపోతే, మారాలని మనకు ఇంటెన్షన్ రాకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేదు. మార్పు అనేది మన నుంచే మొదలవుతుంది, మన ఆలోచన నుంచే మొదలవుతుంది. ఎస్ ప్రభువా, ఇప్పటి వరకు నేను తప్పుగా బ్రతికాను, తప్పుగా ఆలోచించాను, నా వాక్యం ప్రత్యక్షమైంది, నాకు ఇప్పటి నుంచి పరిశుద్ధ హృదయాన్ని దయచేయండి, పవిత్రమైన హృదయాన్ని దయచేయండి, నా మనసులో ఎలాంటి కల్మషం ఉన్నా తీసేయండి, అవినీతి ఉన్నా తీసివేయండి, అపరిశుద్ధత తీసివేయండి అని ఇలా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు కొద్దిగా, మార్పు కూడా ఓవర్ నైట్లో దేవుడు ఎప్పుడు చేయడు, ఎందుకంటే మనం తట్టుకోలేము, మనము దాన్ని బేర్ చేయలేము ఓవర్ నైట్లో మార్పుని. సో ఓవర్ నైట్లో ధనవంతుడు అయ్యాడు అనుకోండి, వాడు తొందరగా డౌన్ఫాల్ అవుతాడు. స్టెప్ బై స్టెప్ ధనవంతైన వాడు చాలా స్టేబుల్గా ఉంటాడు. అలాగే మార్పు కూడా మనం స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఒకరోజే నేను ఓవర్ నైట్లో మారిపోవాలంటే అది ఇంకా 100కు 10 రేట్లుగా ఎక్కువ లోపాలు మన లోపల తయారవుతుంటా ఉంటాయి. సో చెక్ లిస్ట్ పెట్టుకోండి. అసూయ, అయ్యో ఒకరు బాగుపడితే నాకు అసూయ రావట్లేదు, ఓకే ఐఎమ్ హ్యాపీ.
అండ్ ఒకరిని ద్వేషించట్లేదు, నాకు ఒకరు అన్యాయం చేశారు అయినా నేను ద్వేషించట్లేదు, ఐఎమ్ హ్యాపీ. చెక్ లిస్ట్, అలా చెక్ లిస్ట్ పెట్టుకోండి. మా ఇంటి పక్కట ఆమె నా దగ్గరకు వచ్చి మూడో పర్సన్ గురించి చెప్తే నేను ఎంటర్టైన్ చేయలేను, చెక్ లిస్ట్. సో అలా టిక్ కొట్టుకోవాలి మనసులో. సో చెక్ లిస్ట్ పెట్టుకొని మనకు మనం మార్చుకోవాలి. సరే ఈరోజు తప్పు చేసినప్పుడు కూడా అయ్యా ప్రభు నేను తప్పు చేశాను, మళ్ళీ ఇలాంటి తప్పు తిరిగి చేయకుండా కాపాడుకునే మనసుని, హృదయాన్ని, ఆత్మను, ఆలోచన నాకు దయచేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇదంతా కూడా మన హృదయాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, మన ఆలోచనలు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, మన ప్రవర్తన ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, దేవుడికి ముందు ఏది సరైన హృదయము, దేవుడి ముందు ఏది విలువైన హృదయము, దేవుడి ముందు ఏది పవిత్రమైన హృదయము, ఇవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్. ఇది మనకు దేవుడు లోతైన వాక్యంలో లోతైన మర్మాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఇంత 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 లోతైన మర్మము మనం ధన్యత దేవుడు మనకి ఇస్తున్నందుకు. నా హృదయము, నా కుమారుడా, నీ హృదయము నాకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. చూసారా దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు జ్ఞానంతో నిండుకున్నావా, నా హృదయం సంతోషిస్తాడట. అదే మన హృదయం కోపంతో నిండుకున్నది, పగతో నిండుకున్నది, అసూయతో నిండుకున్నది, అప్పుడు దేవుడు హృదయం సంతోషిస్తుందా? మన పట్ల సంతోషించదు కదా. సో అందుకే నువ్వు జ్ఞానంతో నిండినప్పుడు, తెలివితో నిండినప్పుడు, అదే ఏ జ్ఞానం, మళ్ళీ లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానంతో నిండినప్పుడు, దేవుడి ఆత్మతో, దేవుడి జ్ఞానంతో, దేవుడి తలంపులతో, దేవుడి ఆలోచనతో నువ్వు నిండుకున్నప్పుడు దేవుడి హృదయం కూడా సంతోషిస్తాడట. ఇప్పుడు నీ హృదయం అంతా, మన హృదయం అంతా కూడా ద్వేషం ఉంది, పగ ఉంది, అసూయ ఉంది, దేవుడు సంతోషిస్తాడా? దేవుడి యొక్క హృదయం సంతోషిస్తాడా? అస్సలు సంతోషించాడు. సో కాబట్టి నీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు, నీ హృదయంలో ఆనందం ఉన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు, నీ హృదయంలో జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. సో నీ పెదవుల నుంచి వచ్చే మాటలన్నీ నీ హృదయం నుంచే వస్తాయి. అందుకే మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా ఏదైనా నీ హృదయంలో నుంచే బయటికి వస్తుంటుంది. కొంతమంది మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి మాత్రం తీయగా మాట్లాడతారు. సో కానీ దానికి దేవుడి ముందు వేషధారులు అవుతారు. సో అందుకే నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. సో దేవుడు కూడా ఆనందిస్తాడట మన మాటలను విని. సో అవి ఎక్కడి నుంచి రావాలి? మన యథార్థమైన మనసులో నుంచి యథార్థమైన మాటలు వస్తాయి. సో మన మనసు నీతితో నిండుకున్నది అనుకోండి, మాటలు కూడా అలాగే వస్తాయి. పరిశుద్ధతో నిండుకున్నాం అనుకోండి, మాటలు కూడా అలాగే వస్తాయి. పవిత్రతో నిండుకుంటే మాటలు అలాగే వస్తాయి. ద్వేషంతో నిండుకుంటే మాటలు అలాగే వస్తాయి. సో ద్వేషంతో నిండుకున్న హృదయాన్ని చూసి దేవుడు బాధపడతాడు, ద్వేషంతో నిండుకున్న మనసుని చూసి దేవుడు కష్టపెట్టుకుంటాడు. కాబట్టి నీ హృదయము జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. సామెతలు 23:17 పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకము. అయ్యో వాళ్ళు లంచాలు తీసుకొని లక్షలు సంపాదిస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. సో పాపుల హృదయం దేవుడి ముందు ఎప్పుడు కూడా సర్టిఫై కాలేదండి. సో దేవుడి ముందు సర్టిఫై కాలేదు. పక్కోన్ని పోల్చుకోకు, పాపులను పోల్చుకోకు, అవినీతి పరులను పోల్చుకోకు. నువ్వు నడిచే దారిలో నువ్వు నడిచే దారి దేవుడికి నచ్చుతుందా లేదా చూసుకో, చెక్ చేసుకో అంతే. డోంట్ కాంపిటీటర్ టు అదర్స్. ఇంకొకరికి పోటీలాగా మారకు, ఇంకొకరిని నువ్వు పోటీలాగా తీసుకోకు. నీకు నువ్వే పోటీగా మారు, నీకు నువ్వే పోటీగా మార్చుకో. నిన్న నేను ఇలా ఉన్నాను, ఈరోజు ఇలా ఉండాలి. నేను 1 year బ్యాక్ ఇంత సంపాదించాను, ఇప్పుడు నేను ఇంత సంపాదించుకుంటాను. సో పాపులు తొందరగా వాళ్ళు సంపాదించి తొందరగా వాళ్ళు పోగొట్టుకుంటారు, లేకపోతే తొందరగా జైల్లో పడిపోతుంటారు. సో అలా వాళ్ళని చూసి నీ హృదయంలో మత్సరపడకు, బాధ పెట్టుకోకు. అండ్ ఏంటిది ఓవర్ థింకింగ్ చేయకు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. ఆ భయం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. కానీ ఆ పాపులను చూసి, వాళ్ళ హృదయాన్ని చూసి, వాళ్ళని చూసి నువ్వు మత్సరపడకు. వాళ్ళు బాగుపడుతున్నారే, వాళ్ళు ఆనందంగా ఉన్నారే, వాళ్ళు ఇన్ని మోసాలు అన్ని అక్రమాలు చేసిన వాళ్ళకు రోగాలు రావట్లేదే, జబ్బులు రావట్లేదే అని అలా వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడి ముందు నీతిగా ఉండు, దేవుడి ముందు నిందారహితుడుగా ఉండు, దేవుడి ముందు పరిశుద్ధుడుగా ఉండు, పవిత్రుడుగా ఉండు చాలు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. సో ఇవన్నీ వస్తున్నాయి వాక్యాలు, విని జ్ఞానము తెచ్చుకో. ఏది కరెక్టు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఏది పొగడాలి, ఏది పొగడద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో జ్ఞానము తెచ్చుకొని నీ హృదయంను యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము. సో ఇక్కడ ఏమన్నాడు? నీ హృదయమును యథార్థమైన అంటే మంచి త్రోవలందు చక్కగా నడిపించుకో. నీ హృదయాన్ని నువ్వు నడిపించుకో, అంటే నీ కంట్రోల్లోకి నీ హృదయాన్ని తీసుకొచ్చుకో. సో హృదయం ఏది పడితే అలా ఆలోచిస్తుంది. అథారిటీ ఇవ్వకు, నీ మనసుకి ఏది పడితే ఆలోచించే అథారిటీని ఇవ్వకు.
ఎవరిని పడితే వాడిని శపించే అథారిటీ నువ్వు ఇవ్వకు. బ్లాక్ చేసుకో ఎప్పటికప్పుడు. నీ హృదయాన్ని రైట్ డైరెక్షన్లో నడిపించుకో. అమ్మో ఈ రైట్లో వెళ్తే దేవుడు తప్పన్నాడు, నేను రైట్లో వెళ్ళొద్దు, లెఫ్ట్కే వెళ్తాను. సో లెఫ్ట్లో వెళ్తే దేవుడు తప్పన్నాడు, నేను స్ట్రైట్గా వెళ్తాను. సో అలా నడిపించుకో. చెడు చేయొద్దన్నాడు దేవుడు, చేయొద్దు. సో నడిపించుకో మంచి మార్గంలో. వాళ్ళను పగ పెట్టుకోకన్నాడు దేవుడు, అసూయ పడకు ఇతరులను బాగుపడుతుంటే. సో దేవుడు అలా చెప్పాడు, నేను ఇతరులు బాగుపడితే సంతోషపడతాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నీ హృదయము మంచి మార్గంలో నడిపించుకుంటున్నాము. త్రోవలందు చక్కగా నడిపించుకో. ఆయనే అంటున్నాడు, నీ హృదయం యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకో. టర్న్ యువర్ హార్ట్, నీ హార్ట్ని నువ్వు డైరెక్ట్ చేసుకో. ఇప్పుడు మనం కారు నడిపిస్తున్నాము, స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది. మనం లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్కి వెళ్ళిపోతుంది. అదే స్టీరింగ్ చేతిలోకి మనం వెళ్ళాం కదా, సో స్టీరింగే మన చేతిలో ఉంటుంది కదా. సో మనం ఎలా డైరెక్ట్ చేస్తే ఆ కార్ అలా వెళ్తుంది. అలాగే నీ హృదయం కూడా నువ్వు డైరెక్షన్ చేసిన విధంలో ఉండాలి. కొందరు అంటారు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత కోపం ఉంది, నేను తట్టుకోలేనంత విషాదం ఉంది. సో ఎందుకంటే వాళ్ళు ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. నేను నైట్ మందు తాగకపోతే నేను తట్టుకోలేను, వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కానీ మన కంట్రోల్లోకి మన ఆలోచనలు, మన కంట్రోల్లోకి మన హృదయం రావాలి. నీ హృదయం ఎటు తిప్పితే అటు నువ్వు తిరగాలి, కానీ నీ హృదయం తిప్పినట్టుగా నువ్వు తిరగకూడదు. అర్థమవుతుందా? నీ హృదయం మోసం చేయమంటుంది, నువ్వు వెళ్ళొద్దు. నీ హృదయం పాదాలటు వేయమంటుంది, వేయొద్దు. నీ హృదయం అది కళ్ళతో అవి చూడమంటుంది, చూడొద్దు. మాట్లాడొద్దు. నీ హృదయం శపించమంటుంది, శపించొద్దు. సో చక్కగా దిద్దుకో. నీ హృదయాన్ని ఒక స్టీరింగ్ లాగా నువ్వే మలుచుకో. కుడివైపు పోవాలా, ఎడమవైపు పోవాలా, స్ట్రైట్ పోవాలా, రివర్స్ గేర్ వేయాలా, ఫ్రంట్ గేర్ వేయాలా, అది అప్ టు యూ, నువ్వే చూసుకో అంటున్నాడు. నా మాటలు విన్నావు కదా, ఇప్పుడు జ్ఞానం తెచ్చుకో. ఇప్పుడు ఇది ఈరోజు 11th పార్ట్ ఇది. సో 10 పార్ట్స్ అంటే 10 ఎపిసోడ్స్ అయ్యాయి మన అందరికీ కూడా. సో జ్ఞానము తెచ్చుకొని ఆ హృదయాన్ని మంచి స్థిరమైన హృదయంగా మార్చుకొని, ప్రశాంతమైన హృదయంగా మార్చుకొని నువ్వు రైట్ డైరెక్షన్లో నడిపించు నీ హృదయాన్ని. అప్పుడు నువ్వు ఆ డైరెక్షన్లో వెళ్తావు. చూసారా, మన హృదయమే మన నోటి మాటలకు కారణం, మన హృదయమే మనం చూసే చూపులకు కారణం, మన హృదయమే మనం వెళ్ళే పాదాలకు కారణం, మన హృదయమే మన ఆలోచించే ఆలోచనలకు కారణం. ఇక్కడ నుంచి అన్నీ మొదలవుతున్నాయి. ఇట్స్ ఎ స్టోరింగ్ పాయింట్. ద్వేషము, పగ, ప్రతీకారము, మంచి, చెడు, స్నేహము అన్నీ కూడా మన హృదయంలోనే స్టోర్ అవుతున్నాయి. కామము, క్రోధము, ద్వేషధారణ ఇవన్నీ కూడా మన హృదయంలోనే స్టోర్ అవుతున్నాయి. సో దీని నుంచి మనము మార్చుకోవాలి అని ప్రేయర్ చేసుకోవాలి. సో లాస్ట్ వచనం చూద్దాం. సామెతలు 23:26 నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము. సో అంటున్నాడు దేవుడు, గివ్ యువర్ హార్ట్ టు మీ. నాకు ఇవ్వు అంటే నీ హృదయంలో స్థానం ఇవ్వు. నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. సో నువ్వు నాకు స్థానం ఇవ్వు, నీ హృదయంలో నాకు చోటివ్వు, నేను చూసుకున్నాను. అందుకే ప్రేయర్ చేసుకోవాలి, అయ్యా నాకు నా హృదయాన్ని మార్చి నూతన హృదయాన్ని దయచేయండి. నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. హీల్ మై హార్ట్, డెలివర్ మై హార్ట్ అని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఇదంతా కూడా. సో ఇవన్నీ మనకు తెలియని మర్మాలు. ఇవన్నీ కూడా మనము ఇప్పటివరకు రాంగ్ థింకింగ్స్ అడిగాం దేవుని, రాంగ్ బ్లెస్సింగ్స్ని అడిగావు. దిస్ ఈజ్ ద రియల్ బ్లెస్సింగ్. ఈరోజు వాక్యం విన్నాం కదా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని మన ప్రవర్తన మార్చుకుంటాం. ఇది కూడా రియల్ బ్లెస్సింగ్ అండి. ఇదే నిజమైన బ్లెస్సింగ్ చెప్పాలంటే. చాలామంది బ్లెస్ అనగానే నేను వాక్యం వినగానే కోట్ వచ్చి పడింది, 2 కోట్లు వచ్చి పడ్డాయి, అది కాదు రియల్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే వాక్యం విని మనల్ని మనం తప్పులను కరెక్ట్ చేసుకొని ఆ వాక్యానుసారంగా నడుస్తావో, దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. సో ఈరోజు మనందరికీ కూడా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా మారును కాక. విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా మా హృదయాన్ని మీకు ఇస్తున్నాము. ఈ సమయంలో మా హృదయము మీ చేతికి అప్పగిస్తున్నాము. మా హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని అమర్చునాయన. కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని దయచేయండి. మా హృదయ అంతరంగంలో ఉన్న చెడుని, కీడుని, దురాశలను తీసివేయండి తండ్రి. అయ్యా ప్రభువా, మా హృదయ అంతరంగంలో ఉన్న మలినాన్ని తీసివేసి కడిగివేసి శుద్ధ హృదయం దయచేయండి. పాపము చేయకుండా కాపాడుకునే హృదయాన్ని దయచేయండి. మా తలంపులో కూడా మేము పాపం చేయొద్దు, మా ఆలోచనలో కూడా మేము పాపం చేయొద్దు, మా యొక్క తలంపులో ఆలోచనలో కూడా పాపం చేయకుండా ఉండే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యం అయితే మాకు వచ్చింది నాయన, కానీ ఈ వాక్యానుసారంగా నడవాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది తండ్రి. కానీ ఈ వాక్యాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యాలను కూడా మాకు దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.